హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. నేను ఇది థర్డ్ టైం అనమాట చేయడం. చాలా తక్కువే నేను చేసేది. యాజ్ ఇట్ ఈజ్ బిర్యానీ లెక్కే అండి. కాకపోతే చిన్న చిన్న మార్పులు మంచి టేస్ట్ కోసము. ఆనియన్ నంచుకొని తింటే సూపర్ ఉందండి. ఉత్తది కూడా తినేసి ఇవ్వచ్చు, అంత బాగుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. చాలా సింపుల్ అండి. మనం బాక్స్కి కట్టుకోవాలన్నా సరే, ఇంటికి ఎవరైనా వచ్చినా గెస్ట్లు సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఒక 6 టమాటాలు పెద్ద సైజులో ఉండేటివి కట్ చేసుకున్నానండి. ఒక 3 టమాటాలు మాత్రానికి చిన్న సైజులో ఉండేటివి ముక్కలు కానీ అలానే తిరగమాతలో వేస్తాను. ఇవి మాత్రం పేస్ట్ చేసుకుంటున్నానండి. టమాటా ప్యూరీ అన్నమాట. టమాటా ప్యూరీ చేస్తే చాలా బాగుంటుంది. 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేస్తే కూడాను. పచ్చిమిర్చి అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. గుప్పెడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది ఉన్నే వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా విడిగా కూడా వేసుకోవచ్చు. బిర్యానీలో వేసే ఐటమ్స్ అండి. లవంగ, పట్ట, సోంపు, సాజీర ఇవి మామూలు. బిర్యానీ రైస్ అండి, జీలకర్ర మసూర అంటాం కదా, అదన్నమాట. నేను ఒక గ్లాస్ నిండా కడిగి నానబెట్టేశాను. నానితేనే ఎప్పుడైనా సరే రైస్ బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. మినిమం 1 అవర్ అయినా నానాలండి. నేను 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల నూనె తీసుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేశాను కదండి, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇందులో మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అంటే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి ఇంకొంచెం వేగాలి. అవన్నీ కూడా 1 బై 1 ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి 1 బై 1 యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ నేను మసాలా దినుసులన్నీ యాడ్ చేశాను. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక 4, 5 పచ్చిమిర్చి కట్ చేసినటువండి. ఇవన్నీ కూడా వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్గా ఉండేదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఈ విధంగా ఫ్రెష్గా దంచింది. ఒక 1 టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేశానండి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఒక 3 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానని చెప్పాను కదండి, అవి ఈ విధంగా మగ్గనిచ్చాను. టమాటా ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి యాడ్ చేశానండి. కారపొడి వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఇందులో సరిపడా కల్లుప్పు యాడ్ చేశాను. ఈ విధంగా మగ్గితే చాలండి. ఇప్పుడు మనము టమాటా ప్యూరీని కూడా వేసుకుందాము. ఈ టమాటా ముక్కల వల్ల మధ్య మధ్యలో రైస్ తీసుకునేటప్పుడు టమాటా ముక్కలు తగులుతా చాలా బాగుంటుంది టేస్టు. ఈ టమాటా ప్యూరీ వల్ల మంచి కలరు అదంతా కూడా వస్తుందన్నమాట. ఇది గరం మసాలా అండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు. అంటే మనం ప్యూరీ వేసుకున్నాం కదా, అదంతా కూడానమాట. ఇది ఆన్ చేసేసానండి. రైస్ కుక్కర్‌లోనే నేను ఎక్కువ చేస్తాను. బిర్యానీ కానివ్వండి, టమాటా రైస్, జీరా రైస్ ఇవన్నీ కూడాను. ఇప్పుడు సరిపడా ఉప్పు యాడ్ చేశానండి ఈ రైస్‌లోకి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ టమాటా ప్యూరీ అంతా కూడాను, మసాలా అదంతా కూడా రైస్‌లో వేసి కలిపేశాను. కలిపేసి ఆన్ చేసేస్తున్నానండి ఆల్రెడీ. అట్లనే ఉంచేశాను. టమాటా రైస్‌లోకి పెరుగు పచ్చడి తయారు చేసుకున్నామండి. మా పిల్లలకి పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతా ఉంటే చాలా ఇష్టం అండి. కొంచెం కారంగా కావాలని కూడా అడిగారు. నేను సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి పచ్చి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఆ వాసన కానీ, ఆ ఫ్లేవర్ అంతా కూడాను. ఇప్పుడు గడ్డ పెరుగు యాడ్ చేసి కలుపుకొనేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆల్రెడీ ముందుగానే కలిపి ఇట్లా పెరుగులో పక్కన పెడితే అది మంచిగా ఊరుతుందండి. ఆ పెరుగులోకి ఆ రసము, ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చి తినేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. అది చాలా బాగా నచ్చుతుంది మాకు. అందుకని చెప్పేసి ముందుగానే అవన్నీ కలిపి పక్కన పెట్టేశాను. ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో రైసు. మెతుకులు మెతుకులుగా, ఎంత పొడి పొడిగా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. చాలా బాగా కుదిరింది. ఎప్పుడైనా సరే బిర్యానీ కానివ్వండి, టమాటా రైస్ ఇట్లాంటివన్నీ కూడాను ఆఫ్ అయిపోగానే ఇమ్మీడియట్‌గా మూత తీయకూడదండి. ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అయినా సరే ఆఫ్ చేసి, అంటే పక్కన పెట్టేసేయాలన్నమాట. దాన్ని టచ్ చేయకుండా. తర్వాత ఓపెన్ చేయాలి. అప్పుడు బాగా ఇముడుకుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో.
ఆ షేప్ కానివ్వండి, మెతుకులు ఎంత బాగా వచ్చిందో. పెరుగు చట్నీతో సూపర్గా ఉందండి. మనకు అట్లా కాదు అనుకున్నా కానీ ఉత్తది కూడా తినేసివచ్చు, అంత ఎక్సలెంట్గా ఉందండి. నేనైతే పచ్చి ఆనియన్స్తో ట్రై చేశాను తినడము. నేను ఎప్పుడు పచ్చి ఆనియన్స్ పెద్దగా తిననండి, అంటే కర్రీస్లో అలా తింటాను కానీ ఈసారి ట్రై చేశాను. చాలా బాగా ఉందండి. ఈ పెరుగు చట్నీ కూడా అండి మంచి సువాసన మెయిను. ఎందుకంటే నేను పొద్దున్నే ఇట్లా కలిపి పెట్టేశానండి. అంటే పచ్చిమిరపకాయలు, పచ్చివే ఆనియన్స్ మనం కలిపి పెట్టాం కదండీ! ఆ మధ్య మధ్యలో జీడిపప్పు ముక్కలు తగలతా, మధ్య మధ్యలో ఆనియన్ ముక్కలు తగలతా, ఈ టమాటా ముక్కలు చూడండి నేను చెప్పాను కదా! సగం ప్యూరీ సగం టమాటా ముక్కలు యాడ్ చేశానని చెప్పేసి, ఇట్లా చూడండి మధ్య మధ్యలో అట్లా ముక్కలు తగలతా చాలా బాగుందండి. టేస్ట్ అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నేను ఆనియన్తో ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. చాలా బాగుందండి. కాంబినేషన్ మాత్రానికి సూపర్గా ఉంది. ఆ పచ్చి ఆనియన్తో తినేటట్టుగా ఉంది, ఆ సేమ్ టైం పెరుగు చట్నీతో కూడా చాలా బాగుందండి. ఉత్తది కూడా తినేసివచ్చు అనమాట చాలా ఈజీగా. మీకు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదండి రైసు, ఆ విధంగా ఉడికిపోయిన రైస్లో ఈ టమాటా మసాలా కూడా, అంటే బిర్యానీ మనమంతా వేయించుకున్నాం కదా మసాలా బాండట్లో, దాంట్లో కూడా ఈ రైస్ వేసి కలిపేసి ఇవ్వచ్చండి. అంటే పిల్లలకి ఏమన్నా బాక్స్ పెట్టాలన్నా, ఇమ్మీడియట్లీగా ఏదన్నా రెడీ అవ్వాలన్నా, దాన్ని కూడా మనం వేయించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఆ బాండట్లో ఉన్న మసాలా కూడాను. చాలా బాగుంటుందండి టేస్టు. నాకైతే అక్కడక్కడ జీడిపప్పులు తగలతా, మధ్య మధ్యలో ఆనియన్ తగలతా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఒకసారి వీలైతే మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.